మనం ఈ న్యూమరికల్ మనం ఆబ్లిక్ ప్రొజెక్టైల్ మోషన్లో అబ్జర్వ్ చేసినట్లయితే అదే ప్లేన్ మోషన్ ఇన్ ప్లేన్ అనే ఈ చాప్టర్లో మనం అబ్జర్వ్ చేసినట్లయితే సో మరి ఏమంటున్నాడు మరి ఇక్కడ రేషియో బిట్వీన్ ది మాక్సిమం రేంజ్ అండ్ స్క్వేర్ ఆఫ్ టైమ్ ఆఫ్ ఫ్లైట్ అంటున్నాడు. ఓకే, రేషియో అడుగుతున్నాడండి. సో మాక్సిమం రేంజ్ అంటున్నాడు, మాక్సిమం హైట్ కాదు మాక్సిమం రేంజ్ అంటున్నాడు. ఆర్ మ్యాక్స్ బై టైమ్ ఆఫ్ ఫ్లై రేషియో. ఈ రేషియో ఎంత అని అడుగుతున్నాడు. రెండింటి ఈక్వేషన్ మనకు తెలుసండి. ఆర్ ఈజ్ ఈక్వల్స్ యూ స్క్వేర్ సైన్ 2θ/g అని ఇందాక లాస్ట్ క్లాస్లో నేను డిరైవ్ చేశానండి. సో ఆ షార్ట్స్ మీరు చూడొచ్చు మీరు. ఓకే, టీ ఈజ్ ఈక్వల్స్ టు 2u sin θ/g అని రెండు తెలుసు. ఈ రెండింటిని మనం పెట్టాలి. కానీ వాడు ఆర్ మ్యాక్సిమం అంటున్నాడు. ఆర్ మ్యాక్సిమం ఎప్పుడు అవుతుంది అని అంటున్నాడు వాడు. ఆర్ మ్యాక్సిమం ఎప్పుడు అవుతుంది అంటే ఈ యాంగిల్ మ్యాక్సిమం అయినప్పుడు. ఓకే, సో ఈ యాంగిల్ మ్యాక్సిమం అయినప్పుడు అంటే sin 2θ వాల్యూ 1 అయినప్పుడు మనకు వస్తుంది. సో మళ్ళీ రాసుకుంటాను నేను ఇక్కడ. ఆర్ మ్యాక్సిమం వాల్యూ ఫస్ట్ రాద్దాం. ఆర్ మ్యాక్సిమం ఈజ్ ఈక్వల్స్ టు సో ఆర్ వాల్యూ అంతా మనకి ఇక్కడ u స్క్వేర్ sin 2θ/g అనేది మనకి ఇక్కడ ఇది. ఇప్పుడు ఇది మ్యాక్సిమం అవ్వాలి. ఇది మ్యాక్సిమం అవ్వాలంటే ఏం అవ్వాలి మనకి ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ వాల్యూ వచ్చేసి sin 2θ వచ్చేసి ఈ sin 2θ వచ్చేసి దీంట్లో sin 2θ వచ్చేసి sin 90 అవ్వాలి. sin 90 వాల్యూ కదా మనకి 1 వస్తుంది. మనకి sin 90 వాల్యూ కదా మనకు వస్తుంది 1. ఇప్పుడు sin 90 అంటే 2θ వాల్యూ ఎంత వస్తున్నట్టు మనకి 2θ ఈజ్ ఈక్వల్స్ టు 90. అర్థమైందా? 2θ ఈజ్ ఈక్వల్స్ టు 90 డిగ్రీస్ అవుతుంది మనకి. ఓకే, 2θ వాల్యూ అనేది 90 వచ్చేస్తుంది మనకి. సో మనం ఇక్కడ కనుక అబ్జర్వ్ చేసినట్టు ఇక్కడ వేసినట్లయితే ఈ మొత్తం వాల్యూ 1 అయిపోతుంది. అంటే ఆర్ మ్యాక్సిమం వాల్యూ వచ్చేసి ఆర్ మ్యాక్స్ వచ్చేసి మనకి u²/g అనేది వచ్చేస్తుంది. ఓకే, ఇది వచ్చేసిందా? ఈ ఫార్ములాలో పెట్టడానికి మనకు ఒకటి వచ్చేసింది ఇక్కడ. ఆర్ మ్యాక్స్ వాల్యూ వచ్చేసింది. ఆర్ మ్యాక్స్ ఈక్వల్స్ టు సో u²/g వచ్చేసింది మనకి ఇక్కడ. ఓకేనా? ఇప్పుడు టైమ్ ఆఫ్ ఫ్లైట్ మనకి తెలిసింది డైరెక్ట్ ఫార్ములా ఉంది. టీ ఈజ్ ఈక్వల్స్ టు u sin θ/g. దాంట్లో కూడా మనం θ వాల్యూ పెట్టచ్చు ఇక్కడ. ఎందుకంటే θ వాల్యూ ఇక్కడ తీయండి. ఇప్పుడు దీన్ని ఇలా తీసుకుంటే θ వాల్యూ θ ఈజ్ ఈక్వల్స్ టు 90/2. 90/2 అంటే ఎంత వస్తుందండి? 45 డిగ్రీస్ వస్తుంది మనకి. సో 45 డిగ్రీస్ వస్తుంది. ఇప్పుడు మనం దీంట్లో పెట్టినట్లయితే టైమ్ ఆఫ్ ఫ్లైట్ టీలో పెట్టినట్లయితే సో ఎంత వస్తుంది మనకి ఇక్కడ 2u. ఇక్కడ చూడండి 2u sin 45 డిగ్రీస్. sin 45 డిగ్రీస్ పెట్టాను నేను. sin 45/g మనకి 45 వాల్యూ మనకు తెలిసిన విషయమే. 2u sin 45 అంటే 1/√2. ఓకే, 1/√2 1/√2/g. g వాల్యూ ఓకే, g వాల్యూ అలానే పెట్టండి. సో ఇప్పుడు వచ్చేసి ఓకే బై 2u²/g. ఈ రెండింటిని డివైడ్ చేశాను. ఎందుకంటే రెండింటిని మనకి ఇదే కావాలి కదా, డివిజన్ కావాలి. అదే అడుగుతున్నాడు కదా న్యూమరికల్లో. t² మనకి ఇప్పుడు u² క్యాన్సిల్ అవుతుంది ఇక్కడ మనకి. సో దీన్ని క్యాన్సిల్ చేయండి. u² జీని క్యాన్సిల్ చేయండి కాబట్టి g/2 మిగులుతుంది మనకి. g/2 అంటే ఎంత అవుతుంది? ఇక్కడ నేను రాస్తాను చూడండి. g/2 అంటే సో g/2 మీనింగ్ అంటే ఎంత అంటే 9.8/2 4.9 డివైడ్ చేస్తుంది 4.9/1. మనకి కానీ ఆన్సర్లలో ఇలా లేదండి. సో 49 టర్మ్స్లో ఉంది. అంటే రెండు సార్లు మల్టిప్లై అండ్ డివైడ్ బై 10తో మల్టిప్లై చేస్తే 10 అండ్ డివైడ్ అండ్ మల్టిప్లై 10తో మల్టిప్లై చేస్తే ఇది 49 వస్తుంది. ఇది వచ్చేసి 10 వచ్చేస్తుంది. దీన్ని ఎలా రాసుకోవచ్చు? 49:10 అని రాసుకోవచ్చు. ఇదండి మన ఆన్సర్.